పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొక్కసారి కరుణ జపమాడలో మనమందరం కలిసి దేవుని కరుణ కిరణాలు ప్రవగించే సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఈ దినమున మన మధ్యలో అనేక సంవత్సరాలుగా పేద బిడ్డలకు సేవ చేసి పిరప తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని పరలోకం వెళ్ళినటువంటి సిస్టర్ సాంగ్తా గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు మనము పరలోకంలో వాళ్ళు కొనియాడుతున్న పండుగను భూలోకంలో స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. సిస్టర్ సాంగ్తా గారు అనేక మంది బిడ్డలకు ఒక తల్లి వలె ఇక్కడ చేసినటువంటి సేవను దేవుడు ఆశీర్వదించి దీవించమని, మహిమ ఘనత అరుగుడైనటువంటి దేవుడు ఆ మహిమ కలిగినటువంటి స్థలంలో ఉంచుకొని నిత్య జ్యోతిని ప్రకాశింపచేయాలని, అలాగే మరణించినటువంటి అనేక మంది బిడ్డలు ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా దేవుడి జ్ఞాపకం చేసుకోమని, యాగమన కాలంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ప్రత్యేక దీవెనలు పొందుకోవాలని భక్తితో మనమందరం కలిసి ఈ సమయంలో ఈ కరుణ జపమాలను ప్రార్థించుదాం. ఏలిన వార సర్వేశ్వర, మరణించిన సిస్టర్ సాంగ్తా ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం ఆమెపై ప్రకాశించునుగాక. వారి సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto sister Sancta, O Lord. Let your perpetual light shine upon her. May her soul rest in peace. ఆమేన్. అలాగే ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుచున్న ఎం అన్విత్ జన్మదినోత్సవ సందర్భంగా దీవెనలు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, అఖిల్ చేస్తున్న ఉద్యోగంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, భూమి సమస్య పరిష్కరింపబడినట్లుగా, వారి సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు అన్విత్ కుటుంబ సభ్యులు. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఎం అన్విత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. సుధాకర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు అసుంత త్వరగా కోలుకోవాలని, శౌరి చంద్రకాంత రెడ్డి సురక్షిత ప్రయాణం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రెవరెండ్ ఫాదర్ కొడవట్టి కాంటి బాలరాజ్ మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రభు దయచేయాలని, మరియు ఇన్నం జాన్, ఇన్నం సరోజినమ్మ, కె రమాదాస్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సిర్లు గారికి వారి బృందం యొక్క వారందరినీ ప్రభు ఆశీర్వించాలని, అందరికీ మంచి ఆరోగ్యం కోసం ఫాదర్ గారిని వారి బృందమును ఇక దీవించాలని, మరియు దాసరి షాన్ రాయ్ మరియు ఎడ్యుకేషన్ మంచి జాబ్ ప్రభు ఆశీర్వాదం కురిపించాలని, మరి జాన్ తులసి అనే వ్యక్తి 2 సంవత్సరాలుగా 35 లక్షలు తీసుకొని ఇవ్వడం లేదు, ఈమె మనసు మారి డబ్బులు ఇవ్వాలని ప్రార్థన కోరుతూ, మరియు థర్డ్ కార్ లెనోన్ టైమ్, గాడ్ బ్లెస్సెస్ ఫర్ ఫర్దర్ లోన్ టు పే ఆన్ టైమ్, శశికాంత్, లితీషా వారి కుటుంబం. అలాగే గోపు పవిత్రతకు మంచి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యం కొరకు, చెల్లి గోపు కీర్తన చదువులలో బాగా ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుడు చేసిన మరియు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా శనివారం డిసెంబర్ 27వ తేదీన జడ్డు ప్రణీత్ రెడ్డితో తిరుమల రెడ్డి నవ్య వివాహం జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా జరగాలని, మరియు వివాహ మహోత్సవానికి వచ్చేసిన రెవరెండ్ ఫాదర్స్, సిస్టర్స్ మరియు బంధుమిత్రులు ఆశీర్వదించమని, మరియు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగాలని, మరియమాత మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు జడ్డు పౌరెడ్డి, చిన్నమ్మ, సుధాకర్ రెడ్డి, జ్యోతి కుటుంబ సభ్యులు. బి కస్తూరి ప్రతాప్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల కుటుంబంను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కిషోర్, నిహారిక, పవన్ తేజ, లలిత కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, చేయి వ్యాపారంలో ప్రభు సహాయం చేసినట్లుగా అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు.
తుమ్మా రాజశేఖర్ శ్రవంతి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపుల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, పిల్లలకు దైవ జ్ఞానం, మంచి భవిష్యత్తు కొరకు నూతన గృహాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మరి బాలశివరెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మాధవిరాజ్ 6th month ప్రెగ్నెన్సీ కనుక ప్రభు మంచి ఆరోగ్యం దయచేసి సుఖప్రసవం ప్రభు దయచేయాలని, గర్భంలో బిడ్డను తల్లిని ప్రభు ఆశీర్వదించాలని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ రోజులలో ప్రత్యేకంగా వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను, రాబోయే ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరినీ, ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మహిమ, ఘనత, అర్హత అవన్నీ దేవునికే చెందునని దర్శన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు, ఓ దేవా, వైభవమును కీర్తిని శక్తిని పొందుటకు నీవు అర్హుడవు, ఏలన సర్వమునకు నీవే సృష్టికర్తవు అని సాష్టాంగపడి అక్కడ దైవదూతలు పెద్దలు ఆరాధిస్తున్న సమయంలో మనం ఇక్కడ మనకు తోచిన రీతిలో ప్రభుని ముఖాముఖిగా దర్శించటానికి ఈ సమయంలో మనకు తెలియకపోయినా ఆత్మతోనూ విశ్వాసముతోనూ దేవుని దర్శించి పాడే పాటను ఈరోజు పాడుతున్నాం. ఆయన మహిమ కలిగిన దేవుడు అయినా అవన్నిటిని వదిలిపెట్టి మన మధ్యలో దిగి వచ్చే వారములలో ఉన్నాం. ఆగమన కాలం ఈరోజు ఆదివారం. మరొకసారి అనేక మంది భక్తులు దైవ సన్నిధికి వచ్చి గడిపి వెళుతూ ఉండగా వారిని దేవుడు దీవించమని, ఇక్కడ భుజిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థన చేసుకునే గొప్ప దినం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో పిమ్మట యేసు లాజరు వెలుపలకు రమ్మని పలుకగా మరణించిన వాడు సజీవంగా బయటకు వచ్చినటువంటి అంత గొప్ప శక్తి కలిగిన మహిమ కలిగిన దేవుడు మన మధ్యలో దిగి వస్తున్న ఆగమన కాలం. ఈరోజు మరొకసారి యావే ప్రభువే మనం స్వస్థపరచే దేవుడని నిర్గమకాండం 15:26 పలికినట్టు ఏ స్వస్థత మనకు కావాలో ఈ రాకడ ద్వారా
ఆగమన కాలంలో స్వస్థతనివ్వటానికి ప్రభుని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓ గాడ్, యు లెఫ్ట్ ద హెవెన్లీ గ్లోరీ టు బీ విత్ us. యు బిలాంగ్ టు గాడ్ హూ రిసీవ్స్ సచ్ ఎ గ్లోరీ and majesty, but you left that to be with us. We thank you, Lord. Please heal us from all our sicknesses is our prayer as we sing this hymn. Padudam. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృత్యులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బండ నుండి నీటిని రప్పించడం దేవునికి సాధ్యమే. పరలోకం నుండి మన్నాను కురిపించి ఎడారిలో ఉన్న ప్రజలకు 40 సంవత్సరాలు భోజనం పెట్టి తీసుకువెళ్ళడం కూడా మన దేవునికి సాధ్యమే. అంత మహోన్నతైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు కిందికి దిగి వచ్చి మన మధ్యలో వాసం చేశాడని యోహాను 1:14 మనం వింటున్నాం. నిర్గమకాండం 16:4 ఆకాశము నుండి ఆహారమును కురిపించాడని వింటున్నాం. అలాగే దేవునికి పేరు సమకూర్చే దేవుడని ఆదికాండం 22:14 చెప్తుంది. The Lord can provide us food from heaven even in the desert. That's possible for God. Exodus 16:4 says. That's why Abraham named him saying Jehovah Jireh, all provided in Genesis 22:14. ఇప్పుడు మనకేమి కావాలో దానిని సమకూర్చాలని ఈ పాటలో ప్రార్థిస్తూ అడుగుదాం.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొనుము. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. భక్తితో మీ ఇంటిలో ఏ కొరత ఉన్నా సమకూర్చే దేవునికి చెప్పి ప్రార్థించారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిర్గమకాండం 13:21 పగలు పూట దేవుడు మేఘ స్తంభమై రాత్రి పూట అగ్ని స్తంభమై నడిపించినటువంటి ఆ గొప్ప కార్యం గురించి వివరిస్తున్నది నిర్గమకాండం. ఎస్, the Exodus 13:21 we hear about how they were taken by God, and God in the daytime he came in the form of pillar of cloud and pillar of night, pillar of fire in the night. God can lead us like that. అగ్ని స్తంభమై మేఘ స్తంభమై అప్పుడు నడిపిన దేవుడు ఇప్పుడు మన త్రోవలో జరుగుతున్న అనేక కీడుల నుండి కాపాడుటకై దేవుడే ముందుండి మనలందరినీ నడిపించే మంచి కాపరి మనకు ముందుగా నడుస్తాడని యోహాను 10వ సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు ఇప్పుడు కూడా మనకు ముందుండి నడిపించమని పాడబోతున్నాం. ఎస్, ద లార్డ్ కెన్ కమ్ in the form of pillar of fire and cloud, and God goes before us as a good shepherd. John 10th chapter says. భక్తితో పాడి ఆ జీవిత యాత్ర సాగుతుంది. కొన్ని రోజులలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ జీవిత యాత్రలో దేవుడు నడుపుమని పాడే పాట పాడుదాం. అగ్ని మేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావే, అగ్ని మేఘ స్తంభములు నుండి ఎడారిలో నడిపించినావే. యెహోవా రోహి కాపరి నీవే, యెహోవా రోహి కాపరి నీవే. దరి చేర్చుచున్నావు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవుడే ముందుని నడుపుటకు ప్రార్థన చేద్దాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆగమన కాలంలో మన మధ్యలోనికి వస్తున్న దేవుడు స్వస్థత మాత్రం కాదు, మనలను కాపాడుతాడు, అన్ని కీడుల నుండి రక్షిస్తాడు. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హు ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఆల్ ది ఈవిల్, బట్ వీ హావ్ టు సరెండర్. ప్రతిరోజు మనం సమర్పించాలి. మీ కుటుంబాలను అర్పించండి. కింద ఈ పేజీలో ఉన్నటువంటి కింద పేజీలో మీ పేర్లు రాసుకున్నారు. ఆ పేర్ల మీద చేయి ఉంచి వాళ్ళందరినీ దేవుడు కాపాడమని భక్తితో ప్రార్థించుకోండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రేమిన సహోదరి సహోదరులారా, ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడంట. రోడ్డు మార్గం ఏర్పాటు చేశాడంట. ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్డు మార్గంలో రోడ్డు వేయటానికి, అంటే సముద్ర మార్గంలో రోడ్డు వేయటానికి ట్రై చేస్తున్నారు. అంత ఈజీ కాదని కూడా చెప్తున్నారు. కానీ దేవుడు ఒక క్షణంలో అది చేయగలిగాడు. అది ఎలా జరిగిందంటే, మనం ఎట్లా బట్టలు లేకపోతే దుప్పటి ఎట్లా చుట్టి లేకపోతే చాపను చుట్టి పెడతామో అలా అది చుట్టుకున్నట్టు చేశాడంట. సముద్రము రెండుగా చీల్చుకొని అది అలా చీల్చుకున్న తర్వాత చుట్టుకొని పోవునట్టు చేసాను అని ప్రభు చెప్తున్నాడు. నీరు పాయలయ్యను. నిర్గమకాండం 14:21. As if we are folding the bedsheet or maybe a mat, God folded the sea into two like that. Exodus 14:21,
సో ఈ కట్ ఇంటూ 2 ఇట్ ఈస్ సెట్. సో ఎక్కడ మార్గములు మీకు తెరవబడాలో దేవుడు ఇప్పుడు తెరచునుగాక. ఆమేన్. దేవుడే మీ జయమని పాడబోతున్నాం. నిర్గమకాండం 17:15 ప్రకారం భక్తితో పాడుదాం. ఎర్ర సముద్రమును చీల్చినావు, శత్రువుపై జయమిచ్చినావు. ఎర్ర సముద్రమును చీల్చినావు, శత్రువుపై జయమిచ్చినావు. యెహోవా నీసి విజయ ధ్వజము, యెహోవా నీసి విజయ ధ్వజము. జయశీలునిగా చేయుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. Dear brothers and sisters, another 3 days to go. This Wednesday we will be starting the English retreat, the final retreat for this year in English, 10th evening to 13th afternoon. So if still you are not booked your rooms or contacted, kindly contact and come for this final retreat to thank the Lord and also to prepare for the new year. If you want the new year to be blessed, come and be blessed. అలాగే తెలుగు భాషలో 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు ఈ సంవత్సరానికి చివరి వడకం, తెలుగు వడకంలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవైపు దేవునికి వందనాలు చెల్లించండి. రాబోయే సంవత్సరం కూడా దేవుడు భద్రతను దయచేసి దీవించమని ప్రార్థించే అవకాశం ఇది. మళ్ళీ మీకు గుర్తు చేయడానికి కారణం, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి 4వ వారంలో వస్తారు. 4వ వారంలో రెట్రీట్ ఉండదు. దానికి బదులుగా 3వ వారంలో తెలుగు వడకం జరుగుతుంది. క్రిస్మస్ వస్తుంది కావున 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు భక్తితో ప్రార్థన చేసుకుని రండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకై సిద్ధపడుతూ ఉన్నాం. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం మనం అమలోద్భవి మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కూడా మనకెంతో అవసరం ఈ నెలకు, రాబోయే సంవత్సరానికి. అందువలన సిద్ధపాటు చేసుకోండి. అమ్మ మరియ తల్లి ద్వారా ఏ అద్భుతం జరగాలో దానికోసం రేపటి దినం ప్రత్యేక మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. As we celebrate the feast of Immaculate Conception of Mary, we remember her tomorrow as it is her feast day and special intercession. భక్తితో ప్రార్థన చేసుకొని చివరి గుర్తు కోసం మనలను మనం సిద్ధం చేసుకుందాం. పాత బలులను అన్నిటిని తొలగించి వాని స్థలమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను అని హెబ్రేయులకు రాసిన 10:9 చెప్తుంది.
Lot of things were going on, so many kinds of offering in the Old Testament, but God abolished that and made one sacrifice in the name of Jesus Christ. In Hebrew 10:9, ఈ రక్తం చిందిన యేసు ప్రభు రక్తాన్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో తండ్రికి అర్పించి మన తరఫున విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. హెబ్రేయులకు రాసిన 9:12 తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను అని రాయబడి ఉన్నది. Jesus takes the blood and shows to the Father and says, I paid a price for these people, and offers and gets our redemption from the hands of Father. Hebrew 9:12. ఈ దర్శనం చూసుకుంటూ చివరి గుర్తు చెప్పడానికి ముందు ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఆగమన కాలంలో అనేక మంది బిడ్డలు ఎవరైతే అన్నిటిని పక్కన పెట్టేసి ప్రభువా నీ వైపు చూసుకుంటూ అయ్యా ఈ అద్భుతం మా ఇంటిలో జరగాలి, దానికోసం నీవు రావాలి అంటే ఆగమన అంటే రాక్కడ కావున నీ రాక్కడ ఈ ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో జరుగునుగాక. ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ఉన్నటువంటి బాధలు తొలగిపోనుగా, వ్యాధి బాధలు నయమైపోనుగా. నీ రాక్కడ త్వరలోనే జరగాలని ఆశిస్తున్న ప్రతి కుటుంబంలో అద్భుతం త్వరగా జరుగునుగా. భక్తితో పాడి స్తుతించి ఆరాధించి ముగిస్తాం. బలి పశువుగా మారినావు, రక్తమును చిందించినావు. బలి పశువుగా మారినావు, రక్తమును చిందించినావు. యేసు నీవే నా రక్షకుడవు, యేసు నీవే నా రక్షకుడవు. పరమునకు చేర్చుదువు, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. భక్తితో ప్రార్థించి ప్రతి ఇంటిలో దేవుని రాకడ కోసం ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం ఇచ్చి ఉన్న ప్రతి కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను ఆదివారంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము చేసిన ప్రయాణముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలకు తొందరగా సెటిల్మెంట్ కావాలని విలపిస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఐసీ వార్డులో తీవ్రమైన చికిత్సను పొందుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుని యొక్క ఆశీర్వాదంలో కొరకై తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే యాగమన కాలము ద్వారా ఆయనే వచ్చి మిమ్మలను దీవించునుగాక. May the blessing of the Almighty God,
the Father and the Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. Mahima Ganata అర్హుడవు నీవే మా దైవమానికే ఆరాధనా.